నమస్తే, నా పేరు అలీ. మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో చేపట్టిన పోరు బాట మహాధర్నాలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని, అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సిపిఆర్, కార్డియోపల్మోనరీ రిససిటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణను అదనపు ఎస్పీ శ్రీ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మైకో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులుడా రఘు సుప్రీత్ రెడ్డి మరియు వారి బృందం అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి హఠాత్ హృదయ ఆపాత స్థితుల సమయంలో తీసుకోవలసిన అత్యవసర చర్యల గురించి ప్రాక్టికల్ పద్ధతిలో శిక్షణ ఇవ్వబడింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ, పౌరుల ప్రాణాలను రక్షించడంలో పోలీసుల పాత్ర అమూల్యమైనది. ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా మానవ సేవలో ముందుండేలా సిబ్బందికి ఈ రకమైన శిక్షణలు ఎంతో అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. రవి, ఆర్ఎస్ఐలు, మైకో హాస్పిటల్స్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐక్యత వర్ధిల్లాలి. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనకై ధర్నాలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ గారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ కాద్రి, ఎన్పి వెంకటేష్ మరియు మైత్రి యాదయ్య ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇది ఈరోజు వార్తలు. మనీ ఇంటి వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఏ న్యూస్.